సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైంది. తిరుపతిలో ఎమ్మెల్యే ఆదిమూలంపై బలాత్కారం, బెదిరించి రేప్ చేయడంపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. హైదరాబాద్లో బాధితురాలు నిన్న భర్తతో కలిసి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసింది. దీంతో మహిళపై అత్యాచారం ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైంది. తిరుపతిలో ఎమ్మెల్యే ఆదిమూలంపై బలాత్కారం, బెదిరించి రేప్ చేయడంపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక హైదరాబాద్లో బాధితురాలు నిన్న భర్తతో కలిసి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసింది. దీంతో మహిళపై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, కేసు అయితే పోలీసులు నమోదు చేశారు, కానీ ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి నిన్నంతా చర్చించుకున్నారు. మరి వివరాలు ఏంటి? రైట్, ఏదైతే చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధింపులకు గురి చేశారు, అత్యాచారం చేసినట్టు కూడా బాధితులు తన ఫిర్యాదులో పేర్కొనింది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి భీమాస్ ప్యారడైస్ రూమ్ నంబర్ 105, 109 లో తమ ప్రమేయం లేకుండా లైంగిక దాడి చేసినట్టు కూడా సరే ఫిర్యాదులో బాధితురాలు పేర్కొనింది. అయితే భీమాస్ ప్యారడైస్ హోటల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించుకున్నారు. అయితే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా విభాగ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వరలక్ష్మి సంచలన ఆరోపణలు నిన్న చేసింది. అయితే ఈ ఆరోపణలు చేసిన సంగతి కూడా అయితే నిన్న అందరికీ తెలిసింది. అయితే ఎమ్మెల్యే తనపై పలుమార్లు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని, ఎవరికైనా చెబితే అంటూ చూస్తామంటూ బెదిరించారని కూడా ఆమె పేర్కొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలన్నీ కెమెరాలో రికార్డ్ చేశానంటూ కూడా ఆమె నిన్న మీడియా ముఖంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. తన వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయా అనే ఆయన తనకు అనేక మార్గాలు ఫోన్లు చేశారు. అయినప్పుడు కూడా సరే రాత్రిపూట మెసేజ్ చేసి పెట్టి కూడా బెదిరిస్తున్న పరిస్థితిలో గురువారం హైదరాబాద్ సమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి అయితే వెల్లడించే పరిస్థితి అయితే ఇదే విషయంపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆమె విజ్ఞప్తి చేసింది. అయితే ఈ యొక్క వీడియోను కూడా సరే 6 టీవీ టెలికాస్ట్ చేసింది. 6 టీవీ కూడా సరే స్పందన వచ్చిన పరిస్థితి అయితే కూడా అదే విధంగా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా సరే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే నిన్నటి నుంచి ఈ సంఘటన వెలువడి నుంచి కూడా సరే కోనేటి ఆదిమూలం అజ్ఞాతకు వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఆయన ఫోన్ కూడా కలవని పరిస్థితి అయితే కూడా ఉంది. తన భార్య మాత్రం తన భర్తకి ఏమీ తెలియదంటూ కూడా బొకాయించే పరిస్థితి అయితే ఆ వీడియోలో సాక్షాత్తు ఏదైతే ఎమ్మెల్యే స్వయంగా ఉన్నట్టు సాక్ష్యాలు కూడా ఉండడంతో ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ. महबूब